హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీణా వీలాగ్స్. టుడే స్పెషల్ చేపల ఇగురు సింపుల్గా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. చేపల్ని ముందుగా నేనైతే కట్ చేసుకున్నానండి మీడియం సైజులోకి. వీటిని ఉప్పు వేసి బాగా తోముకోవాలి, అప్పుడు పులుసు అవి తొందరగా పోతుందండి. అలాగే 2-3 సార్లు బాగా కడుక్కోవాలి, లోపల కూడా బాగా క్లీన్ చేసుకుని కడిగేసి నీట్గా 2-3 సార్లు కడుక్కున్న తర్వాత ఈ విధంగా పక్కన పెట్టేసుకుందాం ఈ ముక్కల్ని. ఇప్పుడు ప్యాన్ తీసుకుని 3 గంటల ఆయిల్ వేసుకోండి. ఆయిల్ బాగా కాగిన తర్వాత ఇందులోకి మనము 4 ఆనియన్స్ తీసుకున్నాను నేను. చిన్న చిన్న కట్ చేసుకుని వేసేసుకోండి. ఈ విధంగా వేసుకుని ఆనియన్స్ మనం బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ తొందరగా మగ్గిపోవాలంటే నేను ఎప్పుడు కూడాని ఇందులో ఉప్పు వేసుకుంటానండి. నేను కూరకు సరిపడి ఉప్పు ముందే వేసేసుకుంటాను ఆనియన్స్లోనే. మధ్యలో ఎప్పుడైనా ఒకసారి చూసుకుంటే తెలుస్తుంది. బాగా ఫ్రై చేసుకోండి. అలాగే పచ్చిమిర్చి 4 పచ్చిమిర్చిని చీల్చుకున్న వేసేసుకోండి. ఆయిల్ పైకి వచ్చే వరకు కూడా మనం బాగా ఫ్రై చేసుకుందాము. బాగా మగ్గితే కర్రీ కూడా బాగుంటుంది టేస్ట్. బాగా ఫ్రై చేసుకున్నాక చూడండి ఆయిల్ పైకి వస్తుంది కదా. ఇప్పుడు ఈ విధంగా వస్తుంది కాబట్టి అందులోకి మనం 1 టీ స్పూన్ పసుపు, కారం 2 టేబుల్ స్పూన్లు వేసుకోండి స్పైసీనెస్ని బట్టి. అలాగే క్లీన్ చేసి పక్కన పెట్టుకున్న చేప ముక్కలన్నీ కూడా మనం ఈ విధంగా వేసేసుకుందాము. వేసేసుకుని ఒకసారి ఉప్పు కారం అన్నీ కలిసిలాగా కలుపుకుందాము. కొత్త వాళ్ళు అయితే ఇలా చేయకండి. ఇప్పుడు ఇందులోకి కలుపుకున్నాక 1 గ్లాసు వాటర్ వేసుకుందాము. బాగా మునిగిపోయినట్టు కాకుండా చూసుకొని వేసుకోండి. చేపలను బట్టి వేసుకోవాలి. ఒకసారి ఇలా కలిపేసుకుని ఈ విధంగాని ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్లు 2 టేబుల్ స్పూన్లు వేసుకోండి. అలాగే ఫిష్ మసాలా కూడా వేసుకోండి. నేను ఫిష్ మసాలా పౌడర్ చేసుకుని ఉంచుకుంటాను. అదేవిధంగా ధనియాల పౌడర్ కొంచెం వేసేసుకోండి. మసాలాలన్నీ వేసుకొని ఒకసారి మళ్ళీ వీటిని ఈ విధంగా మనం కలుపుకుందాము. ఈ విధంగానే తిప్పుకోవాలి. ఇంకా వాటర్ అన్నీ వేసిన తర్వాత చూసారా, ఫుల్ ఫ్లేమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లో, మరీ సిమ్లో కూడా వడపెట్టకండి. మూత పెట్టేసుకొని 5 మినిట్స్ కుక్ చేసుకోండి. మా ఊర్లో వీటిని నీళ్ళ చేపలు అంటారు. మీ ఊర్లో అయితే ఏమంటారు ఒకసారి కామెంట్ చేసి చెప్పండి నాకైతేని. అంతేనండి, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎంతో టేస్టీగా ఉండే చేపల ఇగురు తయారైపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.